మహిళా సాధికారం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆర్టీసీ కాంప్లెక్స్ లో శ్రీశక్తి పథకం ప్రారంభించి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు మంత్రి కందుల. ఎమ్మెల్యేలు జై కూటమి నినాదాలు చేస్తూ ఉచిత బస్సులో ప్రయాణించారు. టీడీపీ, జనసేన, బీజేపీ మహిళలు సూపర్ 6 సూపర్ హిట్ అయిందన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మహిళా సాధికారత కోసమే ప్రభుత్వం ఉచిత బస్సు నిర్ణయం తీసుకుందన్నారు. మహిళలు దూరాభారం వల్ల ప్రయాణాలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులుండి వ్యాపార కార్యక్రమాలు కానివ్వండి, ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, వీటికి హాజరు కాలేకపోతున్నటువంటి పరిస్థితిని చూసి ముఖ్యమంత్రి గారు ఉచిత బస్సు అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా కేవలం మహిళలు మాత్రమే కాకుండా ట్రాన్స్జెండర్స్ను కూడా భాగస్వాములు చేయడం, ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన. మహిళలని ఇచ్చి ట్రాన్స్జెండర్స్ని ఎవరు చూస్తారనేటువంటి మాట ఎంతో కాలంగా ఉంది. సమాజంలో సరైనటువంటి ఆదరణకి నోచుకోనటువంటి ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇందులో భాగస్వామి కల్పించడం, తద్వారా ప్రధానంగా పల్లి వెలుగు కానీ, అల్ట్రా పల్లి వెలుగు కానీ, ఇతరత్ర ఏవైతే శ్రీశక్తి పథకంలో భాగంగా తిరుపతి